డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని బెదిరించడంలో పెద్దవారి హస్తం ఉందని కొండా కుటుంబ సభ్యులు అంటున్నారని, దీని వెనుక ఎవరెవరున్నారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి కూతురు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అనేక మందిపై ఎలిగేషన్ చేశారని, సిమెంట్ కంపెనీల యజమానులు బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారన్నారు. కాంగ్రెస్ కరప్షన్ సమానంగా ప్రయాణం చేస్తున్నాయని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది దోచుకునే ప్రభుత్వంగా మారిపోతుందని, టికెట్లు కూడా దోచుకునే వారికే ఇస్తున్నారన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు హైకోర్టులో రిజర్వేషన్ల పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సంఘవి వాదనలు వినిపించారు. కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉందని, బీసీ బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయని సంఘవి కోర్టుకు వివరించారు. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న కొండా సురేఖ నివాసం వద్ద మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతో పాటు అవుట్ పోస్ట్ ను కూడా పోలీసులు తొలగించారు. ఇక తాజా పరిణామాలపై కొండా ఫ్యామిలీ భగ్గుమంది. కొండా సురేఖ వ్యక్తిగత ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. హన్మకొండలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సురేఖ మంత్రి కార్యాలయానికి తను ఒకసారి వెళ్లానని, అక్కడ ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదని అన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పలు యూట్యూబ్ నిర్వాహకులకు హైదరాబాద్ సిపి సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. వ్యూస్ కోసం మైనర్లతో వీడియోలు తీయడంపై సిపి ఫైర్ అయ్యారు. వ్యూస్ మాయలో పడి విలువలు మర్చిపోతే ఎలా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించిన హైదరాబాద్ సిపి సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్తును నాశనం చేయొద్దంటూ హెచ్చరిక జారీ చేశారు. అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నలు సంధించారు. తక్షణమే వీడియోలు డిలీట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అప్లోడ్ చేసిన వీడియోలు డిలీట్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.